వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ డీజీపీని కలిశారు. అమరావతి పరిరక్షణ సమితి నేత కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు వర్మ. ఆయన వెంట సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఉన్నారు. ఇక సమాజానికి కంటకంగా మారిన ఆర్టీవీ తలను నరికి తెస్తే ₹1 కోటి ఇస్తానని ఓ టీవీ షో డిబేట్ సందర్భంగా కొలికిపూడి శ్రీనివాసరావు కామెంట్స్ చేయడం తెలిసిందే. ఒక మనిషి గిలికిపూడి శ్రీనివాసరావు ఏదో ఉంది అతని పేరు. అతను నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్లో. నన్ను చంపి నా హెడ్ కట్ చేసి తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఆ TV5 సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే 3 సార్లు తనతో రిపీట్ చేయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. మూడోది, దాని తర్వాత కంటిన్యూ చేసే డిస్కషన్, దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే 100% ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పిరసీలో చేయి ఉందనేది నా బిలీఫ్. దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి. నేను దాసరి కిరణ్ కుమార్ మీ ఇద్దరం కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు. సో ఇది ఇక్కడ జరిగింది. బెదిరింపులు పట్టించుకోండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు. మీకు మర్డర్ చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే మీకు కిరాయి హంతకుల వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు? కిరాయి హంతకులు చేస్తారు. టీడీపీకి సంబంధించిన